మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్వస్థలం ఆ గ్రామ పంచాయతీ. ఆ గ్రామంలో అభివృద్ధి జరిగిందని కొందరు, ఇంకా చేయాల్సిన అభివృద్ధి చాలా ఉందని మరికొందరు చెబుతున్నారు. ఆ గ్రామం సూర్యాపేట జిల్లా నాగారం. సూర్యాపేట స్థాయిలో డెవలప్ చేయాలని యూత్ కోరుకుంటున్నారు. స్కూల్లో లైబ్రరీ, పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రైతు వేదికను కూడా మధ్యలోనే ఆపేశారంటున్నారు. మద్యం షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయని, వాటిని కట్టడి చేయడం చాలా అవసరం అంటున్నారు. గ్రామాభివృద్ధి చేయాలనుకుంటేనే ఎన్నికల్లో పోటీ చేయాలని గట్టిగా చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. బిగ్ టీవీ పంచాయతీ ఫైట్లో భాగంగా ప్రస్తుతం నేను సూర్యాపేట జిల్లాకు సంబంధించి నాగారం మండలం నాగారం గ్రామం వద్దకైతే రావడం జరిగింది. అయితే ఈ నాగారం గ్రామానికి సంబంధించి ప్రత్యేకత ఏంటి అని అంటే, ఈ గ్రామానికి సంబంధించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇదే గ్రామం, ఇదే స్వస్థలం, ఇక్కడే పుట్టి ఆయన ఇప్పుడు ఇంతకుముందు మాజీ మంత్రిగా ఉన్నారు. మరి అలాంటి గ్రామానికి సంబంధించి మరి ఇప్పుడు ఏ విధంగా ఉంది ఈ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా, మరి బిగ్ టీవీ పంచాయతీ ఫైట్లో భాగంగా ఈ అభివృద్ధి జరిగిందా లేదా, సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఈ గ్రామ ప్రజలతోటి మాట్లాడి తెలుసుకుందాం. కొద్దిగా లోపలికి వెళ్తే ఊరు లోపలికి వస్తుంటే ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు కూర్చొని ఉన్నారు, అమ్మమ్మలు, తాతయ్యలు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు మరి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఏంది కథ, ఏంది సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఉంటే ఏం చెప్తారో తెలుసుకుందాము. అమ్మ, ఏం పేరమ్మా మీ పేరు? ఆలయమ్మ. ఆలయమ్మ, మరి మీకు సంబంధించి అంటే మీ గ్రామానికి సంబంధించి సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. మరి ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మీ ఊరు మరి అభివృద్ధి జరిగిందా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడగడానికి వచ్చిన. ఏమైనా ఉన్నాయా? ఎందుకులే ఉన్నాయి. ఏమున్నాయి? బజార్ బాగా చేయలేదు మాకు. బజార్కు. అవునా? ఎట్లుందమ్మా బజార్? బాగా చేయలేదంటే ఎట్లుంది పరిస్థితి? రోడ్లు సందు చిన్నగా ఉన్నది, కంపంతా తీగంతా చుట్టుకొని పోయింది. మరి ఒక్క రోడ్డేనా, ఇంకా ఏమంటారు ఇల్లుకి సంబంధించి కావచ్చు, కరెంటు, నీరు ఇవన్నీ బాగానే ఉంటున్నాయా? ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, కరెంటు. రోడ్లు ఒక్కటి బాగా చేయాలి. రోడ్డు తాత, మరి మీరేం చెప్తారు? ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి, మీ ఊర్లో ప్రధానంగా ఉన్న సమస్యలు అంటే ఏం చెప్తారు? మా బజార్కు సమస్య మటుకు అది, మా బజార్కు రోడ్డు పోతలేరు, అందరూ పోసిన మా బజార్ పోతలేరు. మరి ఎందుకని సర్పంచ్ని అడగలే మీరు? అడిగినాం, పోస్తాం అంతే అయిపోతుంది, అంతే. ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య మీకు? 5 ఏళ్ల నుంచి అట్లనే ఉంది. మీరు చెప్పిన కాడ నుంచి 5 ఏళ్ల నుంచి అట్లనే ఉంది. అంటే అప్పుడు ఎలా ఉండేది మామూలుగా? సరే 5 సంవత్సరాల పక్కన పెడితే అసలు రోడ్లు ఇవన్నీ ఎలా ఉండదు మీ ఊరికి సంబంధించి? ఊరికి అప్పుడు మామూలుగా మట్టి రోడ్లే అట్లే ఉండే, ఇవన్నీ పోసినారు కానీ మా బజార్కి ఎందుకో పోతలేరు. మరి సర్పంచ్ని అడిగినామన్నారు. గ్రామం లోపలికి వెళ్తుంటే ఇక్కడ ఒక పర్సన్ కనిపిస్తున్నాడు, ఎక్కడికో వెళ్తూ. అతనితో కూడా మాట్లాడతాము. ఎక్కడికో బండి మీద అయితే పోతున్నట్టు కనిపించిండు. ఆపి అడిగి తెలుసుకుందాం. ఏడికి పోతున్నావే? ఇక్కడికి పోస్ట్ ఆఫీస్ కాడికి వచ్చిన. ఏం పేరు నీ పేరు? నా పేరు అనంతుల సోమేష్ గౌడ్. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే అంటే సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి మీ ఊరికి. ముఖ్యంగా ఇది మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సంబంధించిన ఊరు కూడా. మరి అలాంటి ఊరికి సంబంధించి అభివృద్ధి పనులు ఏమైనా జరిగాయా? జరగకపోతే ఎలాంటివి జరగాలి? జరిగితే ఏం జరిగింది? 5 ఏళ్లలో అభివృద్ధి పనులు శూన్యం. అసలు ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు అసలు ఇంతవరకు కూడా. ఏమైనా ఇది ఒకటి డ్రైనేజ్ అని చెప్తారు కానీ ఇది తప్ప వేరేది ఏం కూడా జరగలేదు. రైతు వేదిక అని చెప్పారు, రైతు వేదిక సగం కట్టించి పెట్టారు. చుట్టూ గ్రామాలల్లో రైతు వేదిక మొత్తం పూర్తయినాయి, ఇది ఎందుకు పూర్తి కాలేదు? అదొకటి. ఇంకా స్కూల్ ఉంది, స్కూల్ చాలా స్కూల్లో ఎంత మంచిగా ఉన్నాయి, మన స్కూల్ ఎట్లుంది? ఎన్నో తరగతి వరకు ప్రైమరీ స్కూల్? అది ప్రైమరీ స్కూల్. అది ప్రైమరీ స్కూల్ ఉంది, 10th వరకు ఇంకో స్కూల్ ఉంది. దాంట్లో అసలు దాంట్లో డోర్లు మంచిగా లేవు, తాగి సీసాలు వాళ్ళకు. దాంట్లో కనీసం సీసీ కెమెరాలు పెట్టలేదు. అలా ఊర్లో ఎక్కడ సీసీ కెమెరాలు లేవు కనీసం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా రోడ్ల పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? సమస్యలు అంటే ఇక సీసీ రోడ్లు ఎప్పుడో వేసారు, వెనకట వేసారు, అవి అక్కడక్కడ పోయే ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా చాలా ఉన్నాయి సీసీ రోడ్లు వేయాల్సింది. డ్రైనేజ్ సిస్టమ్ పరిస్థితి? డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇంకా చాలా వరకు తీయాలి. ఇప్పుడు ఇది ఒక్కటే డ్రైనేజ్ సిస్టమ్ తీసారు, ఎక్కడ కూడా డ్రైనేజ్ సిస్టమ్ తీయలేరు. ముందున్న సర్పంచ్ని అడగలేదా మీరు? ఇంత ముందు సర్పంచ్ని అడిగినాం, ఆయన బీఆర్ఎస్ అధికార పార్టీ. ఆయన కనీసం అసలు మేము ఫోన్ అసలు రిప్లై లేదు. అసలు అయితే మేము వీధి లైట్లు ఏమని చెప్తా కూడా అసలు కనీసం వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయలేదు. అసలు లేవు అసలు వీధి లైట్లు కూడా.
కొంచెం కూడా లేవు అసలు వీధి లైట్లు కూడా. మరి ఇప్పుడు ఏం చెప్తారు సర్పంచ్ రేపు ఎన్నికల భాగంగా ఏం చెప్తారు? ఇప్పుడు ఆ సర్పంచ్ అభ్యర్థులు ఎవరు వాళ్ళ ముందు మాకు మేనిఫెస్టో అని మాకు ఇవ్వండి ముందు మాకు, అప్పుడే మేము అప్పుడే చేస్తామని మేము చెప్తున్నాం. అట్లా గ్రామంలో కోతులు అయితే విచ్చలు విడిగా అసలు అయితే కోతులు కరిస్తే వాళ్ళ టీకాలు లేవు, అలా అంబులెన్స్ లేదు హాస్పిటల్లో, అసలు సీసీ కెమెరాలు లేవు ఊర్లో. హాస్పిటల్ పరిస్థితి అయితే దాంట్లోకి అసలుకి మందు మెడిసిన్ లేదు, అలా మెడిసిన్ లేదు. అంబులెన్స్ వచ్చింది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. గట్టిన వరకు నైట్ వరకు అవన్నీ చేయాలి. నైట్ గట్టిన వరకు ఆపద ఉంది అంటే అంబులెన్స్ ఉండాలిగా. మండలం ఒక ప్రాథమిక ఆరోగ్యం అలా లేదు. ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు. ఇంకా ఇతను చెప్తున్న వివరాల ప్రకారం గ్రామానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు తీర్చాలని చెప్పేసి ఇప్పుడున్న సర్పంచ్ మాత్రం తూతు మాత్రంగానే పనులు చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చే సర్పంచ్ అయినా పనులు చేయాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. మరికొంతమందితో మాట్లాడదాము, వాళ్ళతోటి ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు తెలుసుకుందాం. సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి కదా, దానికోసం వచ్చినాము. ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడుగుదాం వచ్చినాము. ఏం పేరు? వెంకటరెడ్డి గారు, మీరు చూసినంత వరకు గ్రామానికి సంబంధించి అభివృద్ధి అనేది జరిగిందా, ఇంకేమైనా జరగాల్సింది ఉందా? అంత మంచిగానే ఉంది. అంత మంచిగానే ఉందా? ఇంతకుముందు ఎట్లుండేది అసలు అభివృద్ధి అని అంటే? అంత మొదలు ఒక రకంగా ఉండే, ఇప్పుడు ఒక రకంగా ఒక రకంగా అంటే ఎలా ఉండేది? ఇప్పుడు తేటగానే ఉన్నది. రోడ్లు గిడ్డ అయినాయి. ఇది వరకు అంత ఉసుకాగా ఉండే, నీళ్లు నిప్పులు ఉండే, అసలు సరిగ్గా లేకపోతే సరిగ్గా లేకుండా ఇప్పుడు అన్ని రోడ్లు అయినాయి. ఇప్పుడు మరి డ్రైనేజ్ ఇవన్నీ బాగానే వచ్చినాయా? అన్ని అన్ని బాగానే. మీరు చూసినంత వరకు అప్పట్లో బాగా సమస్యలు అంటే ఎక్కువగా ఏవి కనిపించాయి? ఎప్పుడు మీరు చూసినంత వరకు అంటే సర్పంచ్కి సంబంధించి కొన్ని అభివృద్ధి పనులు చేయాల్సి ఉంటది కదా, ఈ రోడ్లు రాకముందు ఎలా ఉండేది? అలా ఉండేది. ఇక మట్టి రోడ్లు ఏముండే అంత. ఇప్పుడు అప్పుడు అంతా ఇప్పుడు బిల్లులు లేవు కదా, అప్పుడు వచ్చేటి ఆ బిల్లులు లేవు కాబట్టి ఆగిపోయేది. సంవత్సరాలు చూసేవాళ్ళు అలాంటి సమస్య? అట్లాంటి 30 సంవత్సరాలు చూసినాం. ఈ ఎప్పటి నుంచి జరిగినాయి? ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి నడుస్తున్నాయి. బాగానే ఉందా? నీరు ఇంటికి నీటికి సమస్య ఏమన్నా ఉందా? వస్తున్నాయి. వాటర్ గిట్ట కరెంటు పరిస్థితి మంచిగానే ఉన్నది. అంత బాగానే ఉంది. మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయిగా, మరి ఏంది మరి ఎన్నుకునే వ్యక్తికి సంబంధించి ఆయనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏంది ఏమైనా సమస్యలు ఉన్నకి సంబంధించి? ఎవరు ఇప్పుడు ఎన్నికబోయే వ్యక్తి? కరెక్టేనే. ఇప్పుడు ఎన్నుకున్నారు, నలుగురు పోటీ మీద వేసిండ్రు, ముచ్చట ఎవరు దేశెట్లున్నారు ముచ్చట. అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చి అడుగుతాడు కదా మమ్మల్ని, అభిప్రాయం మాకు వచ్చిన వాళ్ళకు మా అభిప్రాయం మాకు ఉంటుంది. అదే ఏమైనా సమస్యలు ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా? ఏంది ఇప్పుడు మేము అభిప్రాయం చెప్పుకునేది ఏం లేదు. ఏం లేదు, అంత బాగానే ఉంది. అంత తేటగానే ఉంది. ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మరి గ్రామానికి సంబంధించి సర్పంచ్ ఎన్నికలు కూడా వచ్చినాయి, మరి ఏమైనా అభివృద్ధి జరిగిందా, జరిగితే ఎలాంటిది జరిగింది, ఏమైనా సమస్యలు ఉన్నాయా కూడా అడిగి తెలుసుకుందాం. పెద్ద ఏం పేరే? సోమయ్య. సోమయ్య, మరి మీకు సంబంధించి ఈ గ్రామానికి సంబంధించి సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి, మరి ఇప్పుడు ఏంది పరిస్థితి, ఏమైనా సమస్యలు ఉన్నాయా, తీర్చాల్సిన? సర్పంచ్ ఎలక్షన్లు పోయి ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది. అంతకుముందు సర్పంచ్ ఉన్నప్పుడు మంచిగా నడిచింది, బాగానే ఉంది. ఏం పేరే నీ పేరు? పేరు కీర్తి లక్ష్మమ్మ. లక్ష్మమ్మ, అమ్మా మరి మా సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి మీ ఊరికి, మరి ఏంది పరిస్థితి, ఎలా ఉంది? మా సర్పంచ్ మంచిగానే చేస్తుండు. పాత సర్పంచ్ మంచిగానే చేస్తుండు, అన్ని సప్లై చేస్తుండు, వాడ రోడ్లు పోపించిండు. నెక్స్ట్ సర్పంచ్ కూడా ఏమో ఎట్లొస్తాడు మరి, ఆయన ఎట్లొస్తాడు. అంతేనా? ఆయన వచ్చేది మాకు తెలియదు. ఇక ఆయన ఏ వారం చేస్తుంటే తెలుస్తుంది. మరి నీటి సమస్య ఏమైనా ఉందా, కరెంట్ సమస్య ఏమైనా ఉందా? మంచిగానే వస్తుంది. దుకాణానికి సంబంధించి ఒక పెద్ద మనిషి కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. అన్న ఏం పేరే? నా పేరు సోమయ్య అన్న, కీర్తి సోమయ్య. అవునా సోమయ్య అన్న, మరి దుకాణం మంచిగా నడుస్తుందా, ఎట్లుంది? అంత బాగా పర్వాలేదు, మంచిగా నడుస్తుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి కదా, మరి ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మీ ఊర్లో అంత బాగానే ఉందా, ఏమైనా సమస్యలు ఉన్నాయా? గత సర్పంచ్ ఉన్నప్పుడు ఊళ్ళో సీసీ రోడ్లు, వాటర్, కరెంటు, ప్రతి ఒక్కరు బాగానే ఉంటుంది, వీధి లైట్లు అన్నీ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మరి సర్పంచ్ని ఎన్నుకోవడంలో ఏమైనా కొత్త మార్పులు ఏమైనా చేయాలనుకుంటారా, అతనికి అవకాశం ఇచ్చేటట్టు? అంటే చెప్పలేము మనం, ఇక మెజారిటీ బట్టి ఉంటుంది, అది మనదేముంది. డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, రోడ్లకు సంబంధించి కావచ్చు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కొన్ని ప్రాంతాలలో రోడ్లు వేయాలని చెప్పేసి, అదేవిధంగా స్కూల్కి సంబంధించి పిల్లల విషయంలో లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ప్రజలైతే అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఆలోచించి ఎన్నుకుంటామని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలైతే చెప్తున్నారు. ఇది మొత్తానికి సంబంధించి బిగ్ టీవీ పంచాయతీ ఫైట్లో భాగంగా నాగారం గ్రామానికి సంబంధించిన పూర్తి వివరాలు. కెమెరా పర్సన్ వంశీతో కలిసి అనిల్, బిగ్ టీవీ, నాగారం గ్రామం నుంచి.